రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. మీ కోరికలు తీరటంతో పాటు మీరు కుబేరుల్లాగా కూడా మారుతారు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుందండి. అందుకే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రేపు బుధవారం రోజున ఏంటంటే చక్కగా ఈ ఆకుని కాల్చండి. మన జీవితంలో మనకు పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి, కానీ కోరికలు తీరవు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారికి ఏం పెద్దగా ఫలితం అయితే రాదు. మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారండి. అందుకే ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా, ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. అందుకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. బిర్యానీ ఆకు తీసుకునేటప్పుడు ఇది గమనించుకోండి, దానిపైన చినిగి కానీ చిల్లులు కానీ ఉండకూడదు. ఒకవేళ ఉందనుకోండి, అది పరిహారానికి పంచేదనమాట. ఎంత పెద్ద కోరికైనా సరేనండి, మనం ఏంటంటే గనక ఆ బిర్యానీ ఆకు మీద రాయాలి. అయితే చాలా మంది కూడా దేనితో పడితో దానితో రాస్తారు. అలా కాకుండా బ్లాక్ స్కెచ్ మార్కుతో మీ కోరిక ఒక్కటే రాయాలండి. ఆ కోరికను రాసి ఏంటంటే గనక మీరు సింక్ దగ్గర కానీ, మనకు వాష్ ఏరియా ఉంటుంది కదా, మనం బాసనలు ఇలా అంటే తోముకుంటాం కదా, అక్కడ కానీ మీరు ఏంటంటే కనుక ఆకుని రాసి కాల్చండి. మొత్తం కాల్చేసి నీళ్ళను పోసేయండి. ఇలా ఒకసారి చేయండి. అంతగా మీకు ఫలితం అనిపించకపోతే రెండోసారి చేయండి. ఖచ్చితంగా మీ కోరిక తీరే మార్గం అనేది తెలుస్తుంది. కోరిక తీరుతుంది, కుబేరులాగా మారుతారు. ధనం కోసం కూడా చేయొచ్చు. అలానే దైవానుగ్రహం కూడా కలుగుతుందని పురాణంలో చెప్పబడుతుంది.